నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రిజర్వేషన్లపై బీసీ సంఘాల నిరసనలు. హైకోర్టులో పిటిషన్లను వేసిన వారికి వ్యతిరేకంగా ఆందోళన. 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్. బీసీ ద్రోహులకు తగిన గుణపాఠం చెప్తామని స్పష్టీకరణ. హామీల అమలులో విఫలమైన ప్రభుత్వాలు. మాజీ మంత్రి జోగురామన్న సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన పలువురు నేతలు. సమగ్ర అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమని పునరుద్ఘాటన. బీసీలకు 42% రిజర్వేషన్కు ఎవరు అడ్డుపడుతున్నారో బీసీలకు తెలుసని, కుట్రలు పన్నితే తగిన బుద్ధి చెబుతామని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చిక్కాల దత్తు అన్నారు. బీసీ రిజర్వేషన్ను వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ వేసిన వారి దిష్టిబొమ్మతో ప్రదర్శన నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘ భవనం నుంచి ప్రారంభమైన ప్రదర్శన తెలంగాణ చౌక్ వరకు చేరుకుంది. పోలీసులు వారిని దిష్టిబొమ్మను దహనం చేయకుండా అడ్డుకున్నారు. దీంతో ఇరువురు మధ్య తోపులాట జరిగింది. అనంతరం రహదారిపై బైఠాయించి పిటిషన్లు వేస్తున్న వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి కలాల శ్రీనివాస్, అంజేష్, శ్రీనివాస్, అశోక్, రాము, చందు, సామల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. బీసీలు 10 ఏళ్లు వెనుకబడ్డారని, బీసీ రిజర్వేషన్ కోసం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ పోరాడుతున్నారని చిక్కాల దత్తు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎన్నికల సమయంలో కామారెడ్డి డిక్లరేషన్ను ఇచ్చిందన్నారు. దీనికి అనుగుణంగా పార్లమెంట్లో జీవో చేసి గవర్నర్కు పంపితే ఆయన వద్ద పెండింగ్లో ఉందన్నారు. అయినా 42%తోనే స్థానిక సంస్థలకు వెళితే జీర్ణించుకోలేక హైకోర్టులో కేసు వేశారన్నారు. పిటిషన్ల వెనుక ఎవరు ఉన్నారో బీసీలకు తెలుసునని, తగిన సమయంలో వారికి గుణపాఠం చెప్తామన్నారు. బీసీ నినాదం గట్టిగా ఉందని, రిజర్వేషన్ వచ్చే వరకు జాతీయ నాయకత్వం పిలుపు మేరకు బంద్ కూడా నిర్వహిస్తామన్నారు. గవర్నర్కు మరి ఆమోదం పంపడం జరిగింది. మరి గవర్నర్ కూడా ఆమోదం తెలపడం లేదు. కాబట్టి ఈరోజు 42% బీసీలకు మరి అందే ఫలాన్ని నోటికాడి బుక్కని గుంజుకున్నటువంటి సమస్య ఉంది. మరి అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు వెనుకబడ్డ ఇవాళ మనం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి మరి ఇవాళ అగ్ర కులాలు ఇవాళ కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఆ కోర్టుకు వెళ్ళిన తర్వాత మరి కోర్టుకు ఎవరు పంపిస్తున్నారు, ఎవరు నడిపిస్తున్నారు ఈ కథంతం అని అందరికీ తెలుసు. బీసీలందరూ గమనిస్తున్నారు. ఇవాళ కొన్ని సంవత్సరాల నుండి బీసీ నినాదం ఇలా గట్టిగానే ఉంది. కాబట్టి ఈరోజు 42% వస్తే ఇవాళ అందరూ ఇవాళ ముందుకెళ్లే సమస్యలు ఉంటాయి. కాబట్టి ఇవాళ రిజర్వేషన్ కల్పించిన తర్వాత ఇవాళ ఎలక్షన్కు వెళ్దామని చెప్పడం జరిగింది. ఈరోజు మరి ఎలక్షన్ను మరి అడ్డుకునే విషయం వచ్చింది. కాబట్టి మరి ఈరోజు మనం ఈ రాస్తా రోకో ధర్నా చేయడం జరిగింది, దిష్టిబొమ్మని దానం చేయడం జరిగింది. ఇవాళ అగ్ర కులాలు ఇవాళ మన బీసీలకు అడ్డంకం వస్తున్నారు. మరి ఏ పార్టీకైనా ఖబర్దార్ మేము చెప్తున్నాం. ముఖ్యంగా బీసీలందరూ గమనిస్తున్నారు. ఏ పార్టీలు 42% మీద అడ్డుపడుతున్నారో అందరూ గమనిస్తున్నారు. కాబట్టి మీరు ఏమనుకుంటున్నారంటే డ్రామా ఆడుతున్నారు. మీరందరూ డ్రామా ఆడే విషయం కాదు. ఇప్పుడు బీసీలందరూ ఏకమున్నారు. బీసీలందరూ ఐక్యంగా పోరాడుతున్నారు. కాబట్టి మీరందరూ ఈ డ్రామాలు బంద్ చేసి ఇవాళ 42% రిజర్వేషన్ని ఇచ్చేంత వరకు బీసీలు అడ్డుగోడలాగా వస్తారు. కాబట్టి ఈ ఎలక్షన్ కూడా మరి 42% అయిన తర్వాతనే ఈ లోకల్ ఎలక్షన్ కూడా పెట్టాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరడం జరుగుతున్నది. మరి ఇవాళ బీసీలు అడ్డుగోడలాగా మీరు వస్తే మీరు ఎవరిని కూడా ఊరుకునేది లేదు. ఇదిలా ఉంటే తలమడుగు మండల బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సుంకిడి అంతర్రాష్ట్ర రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించి నినాదాలతో హోరెత్తించారు. స్థానిక ఎస్ఐ రాధిక అక్కడకు చేరుకుని బలవంతంగా రాస్తారోకోను విరమింపచేశారు. ఈ సందర్భంగా మండల బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు రవికాంత్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలపై కపట ప్రేమ కనబరుస్తోందని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలను 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే నిర్వహించాలని, లేని పక్షంలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలాగా బీసీల ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేసి నిరసన తెలుపుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి రమాకాంత్, తోట వెంకటేష్, మహేందర్ యాదవ్, భట్టు నరేష్, ఆసం రవి, శశికాంత్ యాదవ్, వెంకన్న, ఆశన్న యాదవ్, ప్రధాన్ వామన్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం
మరొకసారి ఈరోజు బీసీలను మోసం చేసినట్టు కనిపిస్తూ ఉన్నది. మనకు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి బీసీల ఓట్ల కోసం డ్రామా చేసి 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. కోర్టులో ఎలాంటి చిక్కులు వస్తాయని చెప్పేసి తెలిసి కూడా న్యాయపరమైనటువంటి సమస్యలు వస్తాయని కూడా తెలిసి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. హడావుడిగా తెలంగాణలో కుటుంబ సర్వే నిర్వహించి బీసీలు ఎంతమంది ఉన్నారని చెప్పేసి ఇప్పటికి కూడా ప్రకటించకపోవడం, ఏ కులం ఎంత ఉందని చెప్పేసి ప్రకటించకపోవడం కూడా జరిగింది. ఏదైతే 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి నిన్న మన కోర్టులోకి వెళ్లడం జరిగింది. న్యాయపరమైనటువంటి సమస్యలు వస్తాయని తెలిసేసి స్థానిక సంస్థల్ని హడావుడిగా ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి నోటిఫికేషన్ ఇచ్చి ఇవాళ మరొకసారి బీసీలని మోసం చేయడం జరిగింది. ఇప్పటికీ బీసీలను ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, 42% రిజర్వేషన్ అమలైన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలా. బీసీ మంత్రులు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేలకు కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. పార్టీలకు అతీతంగా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ బీసీ నాయకులందరినీ ఒకే వేదిక మీదకి వచ్చి ఎలాంటి సమస్య లేకుండా బీసీలకు న్యాయం జరుగుతుందో అది చూసుకొని చెప్పేసి 42% రిజర్వేషన్ అమలు చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలా. బీఆర్ఎస్ నుంచి ఇతర పార్టీల్లో చేరిన వారికి సరైన గౌరవం లేక మళ్లీ తిరిగి బీఆర్ఎస్ లోకి వస్తున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో బీజేపీలో నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారికి గులాబీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. జై తెలంగాణ, కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ప్రహ్లాద్, రాజన్న, ధమ్మపాల్, రఫీక్, సుధీర్, దయాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీలు రెండు పార్టీలు ప్రజలను మోసం చేసి గద్దెనెక్కాయని ఆరోపించారు. అధికారం వచ్చిన తరువాత వారికి ఇచ్చిన హామీలను పట్టించుకోకపోవడం లేదని మండిపడ్డారు. బీజేపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే పాయల్ శంకర్ చంద్రపూర్ నుండి బోరజ్ వరకు అంతర్రాష్ట్ర రోడ్డు పనులు ఎందుకు పూర్తి చేయించలేకపోతున్నారని ప్రశ్నించారు. చంద్రపూర్ నుంచి తెలంగాణ బార్డర్ వరకు 4 వరుసలు అయితే సరిహద్దు నుంచి బోరజ్ వరకు 2 వరుసలు ఎందుకు వేస్తున్నారన్నారు. సీసీఐని ప్రైవేట్ పరం చేయబోమని ఎంపీ, ఎమ్మెల్యే పత్రికా ప్రకటనలు ఎందుకు ఇవ్వడం లేదన్నారు. తర్నం బ్రిడ్జ్ కూలిన తరువాత క్షణాల్లో వెళ్లిన ఎమ్మెల్యే పాయల్ శంకర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డిలు తనపై అనేక ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు పనులు చేయించడంలో ఎందుకు ముందుకెళ్లడం లేదని ప్రశ్నించారు. మోసపూరిత హామీలు ఇచ్చి కాంగ్రెస్, బీజేపీలు ప్రజలతో ఆడుకుంటున్నారని ఆరోపించారు. స్థానిక సంస్థలపై హైకోర్టు 6 వారాల స్టే విధించిందని, తర్వాత జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడే చూస్తున్నాం, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే గెలిచి, ఎంపీ గెలిచి ఇప్పటి వరకు 90% గ్రామాలు కూడా తిరగలేదని చెప్పి గంటాపథంగా చెప్తున్నాం. ఏ గ్రామానికి వెళ్లకుండా గెలిచి ఢిల్లీకో, ఉగాండాకో వ్యాపారం కొరకే పరిమితమైనటువంటి ఎమ్మెల్యే, పరిమితమైనటువంటి ఎంపీ ఒకటే చూస్తున్నాం. ఇలా చంద్రాపూర్ టు బోరజ్కి ఏదైతే రహదారి, అంతర్రాష్ట్ర రహదారి ఏదైతే జరుగుతుందో, ఇలా మహారాష్ట్ర సరిహద్దు దాకా 4 లైన్ల రోడ్ అవుతుంది. ఉదాహరణ చెప్తున్నా, అది మన బార్డర్కి వచ్చినాక 2 లైన్స్కే పరిమితమైంది. దాని గురించి ఎమ్మెల్యే మాట్లాడు, దాని గురించి ఎంపీ మాట్లాడు. తర్వాత ఇలా సీసీఐ పక్క చెప్పమని చెప్తున్నా. నేను ఎంపీ గారిని, ఎమ్మెల్యే గారిని అడుగుతున్నా, మన ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమను ప్రైవేట్ కానీయం, ప్రైవేట్కి అమ్మినా ఒప్పుకోమని చెప్పి నేను ఎంపీ గారిని, ఎమ్మెల్యే గారిని పేపర్ ప్రకటన ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. అది మాట్లాడరు.
మంత్రుల దగ్గర మాట్లాడినట్టు శ్రీధర్ బాబుతోటి సీఎండి తోటి మీటింగ్లు పెట్టినట్టు డ్రామాలు చేస్తారు. రేవంత్ రెడ్డితో కూడా ములాఖత్ అయినటువంటి మన ఎమ్మెల్యే ఇటు కాంగ్రెస్ ఇటు భారతీయ జనతా పార్టీ రెండు కలిపి సిమెంట్ పరిశ్రమను ప్రైవేటుకు అప్పచెప్పే ప్రయత్నం కొనసాగుతుంది. 4.5 కోట్లతో ఒక బ్రిడ్జి కట్టింది. అది 4.5 కోట్ల బ్రిడ్జే కాదు, దాని మీద ఎంక్వైరీ పెట్టిస్తున్నాం, విజిలెన్స్కి రాస్తున్నాం, సిబిసిఐడికి రాస్తాం. 4.5 కోట్ల పేరు చెప్పి ఇలా భారతీయ జనతా పార్టీ నాయకులు ఇలా జేబులు నింపుకునే ప్రయత్నం చేసిండ్రు. 4.5 కోట్ల బ్రిడ్జి కాదని అందరూ చెప్తున్నారు, కానీ ఆ బ్రిడ్జి నిర్మాణం జరిగింది. అందుకొరకే నేనేమంటున్నంటే ఇలా భారతీయ జనతా పార్టీ విషయంలో ఎందుకు స్పష్టంగా చెప్తున్నామంటే, నువ్వు సిసిఐ గురించి మాట్లాడవు, నువ్వు ఆల్రెడీ టెక్స్టైల్ పార్కు ప్రైవేట్ చేస్తాను దాని గురించి మాట్లాడవు. సంవత్సరానికి 8,000 ఉద్యోగాలు 5,000 ఉద్యోగాలు ఇస్తాను, ఇదే పాయల్ శంకర్ ఎమ్మెల్యే గారు సొంత నిధులతోటి ఉద్యోగాలు ఇస్తాను చెప్పాడు. ఒక్క ఉద్యోగం అని ఇచ్చిందా? పొగాకు వాడకం ప్రమాదకరమని జిల్లా పొగాకు నియంత్రణ విభాగం సైకాలజిస్ట్ శ్రీకాంత్ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ ఆదేశాల మేరకు పొగాకు రహిత విద్యా సంస్థల ఏర్పాటుకై నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ ఆదేశాల మేరకు పొగాకు రహిత విద్యా సంస్థల ఏర్పాటుకై నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పొగాకు రహిత యువతకై ప్రచారం 3.0లో భాగంగా పట్టణంలోని బాలక్ మందిర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నంబర్ 2లో అవగాహన కార్యక్రమంతో పాటు ర్యాలీ నిర్వహించారు. ధూమపానం, పొగాకు ఉత్పత్తుల వాడకం మూలంగా క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగడం నేరమన్నారు. కోట్పా చట్టం ప్రకారం మైనర్లకు పొగాకు ఉత్పత్తులు అమ్మడం, కొనిపించడం నేరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మెరుగు సుధాకర్, జిల్లా పొగాకు నియంత్రణ విభాగం సోషల్ వర్కర్ చిరంజీవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు పరిసరాలతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని అంకోలి పిహెచ్సి వైద్యుడు డాక్టర్ సర్పరాజ్ సూచించారు. శుక్రవారం ఆదిలాబాద్ రూరల్ మండలంలోని వాన్వట్ ఆశ్రమ పాఠశాలలో వైద్య శిబిరం నిర్వహించారు. విద్యార్థులకు పరీక్షించి పలువురికి మందులను అందించారు. అనంతరం వంటశాలను చూసి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సర్పరాజ్ మాట్లాడుతూ సీజన్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో ముందుగా గుర్తించి వాటికి సంబంధించి చికిత్సలు తీసుకోవాలన్నారు. నిర్లక్ష్యం చేయకూడదని పేర్కొన్నారు. విద్యార్థులు తమ పరిసరాలతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత కూడా పాటించాలని పేర్కొన్నారు. చిన్న అనారోగ్యం, ఆయాసం లాంటివి కనిపిస్తే వెంటనే ఉపాధ్యాయుల ద్వారా వైద్యులను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ బొమ్మెత సుభాష్, హెల్త్ అసిస్టెంట్ పవర్ ప్రేమ్ సింగ్, స్కూల్ హెచ్ఎం వెంకటేశ్వరరావు, కళ్యాణ్ చక్రవర్తి, మారుతి, ఆశా వర్కర్ సుమిత్ర, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. తాంసీ మండలంలోని వడ్డాడి గ్రామానికి చెందిన కేమ అన్నపూర్ణ 2 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని బంతిపూల సాగుతో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎకరంలో ఎర్ర, పసుపు బంతులను, మిగిలిన భూమిలో కూరగాయలను పండిస్తూ పంట మార్పిడి ద్వారా ఆదాయ వృద్ధి సాధిస్తున్నారు. మెరుగైన సాగు పద్ధతులు పాటించడం, సీజన్లో డిమాండ్ను అంచనా వేసుకోవడం వల్ల తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు అందుకుంటున్నారు. దళారులను ఆశ్రయించకుండా స్వయంగా మార్కెట్లో విక్రయిస్తుండడం విశేషం. ప్రస్తుత సీజన్లో 50 నుంచి 60 క్వింటాల దిగుబడి వచ్చే అవకాశం ఉందని, కిలో ధర 50 రూపాయల నుంచి 70 రూపాయలు పలుకుతోందని అన్నపూర్ణ వెల్లడించారు. ఈ విధంగా బంతిపూల సాగు స్థానిక రైతులకు ఆదర్శంగా మారింది. 2 ఎకరాలు పట్టిన, 1 ఎకరం బంతి పెట్టి, మిగతాదంతా కూరగాయలు. ఎక్కడి నుంచైనా పువ్వులు వస్తే కొంచెం తక్కువ రేటు, మంచిగా దిగుబడి. కూర్చుండి అమ్ముకున్నాం. వాళ్ళకు మార్కెట్కి వేస్తే పైసలు ఎక్కువ రావని ఇక్కడనే కూర్చుండి అమ్ముకున్నాం. మేము ఎక్కడ కొనవము, రోడ్డుకే ఉన్నది కాబట్టి చేను ఇక్కడనే తీసుకుంటారు. మహారాష్ట్రలోని పాటన్ గ్రామంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ మహిళలంతా తీరొక్క పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను తయారు చేసి గద్దెల వద్దకు తీసుకువచ్చారు.
అనంతరం డప్పు చప్పుల నడుమ గ్రామ ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర జరిపారు. బతుకమ్మ పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ సందడి చేయడంతో నూతన శోభ సంతరించుకుంది. టపాసుల చప్పులతో శోభాయాత్ర ఆద్యాంతం కన్నుల పండువగా సాగింది. అనంతరం సమీప వాగులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రిజర్వేషన్లపై బీసీ సంఘాల నిరసనలు. హైకోర్టులో పిటిషన్లను వేసిన వారికి వ్యతిరేకంగా ఆందోళన. 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్. బీసీ ద్రోహులకు తగిన గుణపాఠం చెప్తామని స్పష్టీకరణ. హామీల అమలులో విఫలమైన ప్రభుత్వాలు. మాజీ మంత్రి జోగురామన్న సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన పలువురు నేతలు. సమగ్ర అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమని పునరుద్ఘాటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.